మా ఇంట్లో మా బామ్మ ఉంది. తనకి కొంచెం హార్ట్ సింప్టమ్స్ ఉన్నట్టు అనిపిస్తా ఉంది. తనకి టెస్ట్ చేపిచ్చాలి. లేదా మా ఇంట్లో మా అన్నయ్య ఉన్నాడు. 22 ఇయర్స్. కొంచెం పరిగెత్తుతుంటే ఆయాసమంటున్నాడు. అన్నయ్య టెస్ట్ చేయించుకోవాలి. ఏ టెస్ట్ చేయిస్తే మంచిది? ఇంట్లో చిన్న పాప ఉంది. పరిగెత్తుతూ, ఆడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏ టెస్ట్ చేయించాలి? గుండెకి సంబంధించిన టెస్ట్‌లు. ఈ కన్‌ఫ్యూజన్ మనకి కాన్స్టెంట్‌గా ఉంటుంది. అంటే చిన్న పిల్లలకి యాంజియోగ్రామ్ చేపిస్తామా? కొన్ని పెద్దవాళ్ళకి సీటీ యాంజియోగ్రామ్ చేపిస్తామా? ఐ విల్ టెల్ యూ. హార్ట్‌కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. కొన్ని అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సో మోస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏంటి అంటే ఈసీజీ అంటే ఛాతీ పట్టి. గుండెకి సంబంధించిన రిథమ్, హార్ట్ ఎట్లా పనిచేస్తోంది, లబ్ డబ్ అట్లా ఏ పేస్‌లో పనిచేస్తోంది, ఆర్ హార్ట్ అటాక్, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఈసీజీలో తెలుస్తాయి. నాట్ ఆల్వేస్, అంటే ఎవ్రీ టైమ్ ఈసీజీలో అన్ని అబ్నార్మాలిటీస్ తెలియకపోవచ్చు. అందుకే ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేషన్ ఇంపార్టెంట్. పొట్టకి ఎట్లా అయితే అల్ట్రాసౌండ్ అబ్డమిన్ స్కాన్ చేస్తారో గుండెకి కూడా అట్లానే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. దాన్ని ఈకోకార్డియోగ్రఫీ అంటాం. అది 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, 4 డైమెన్షనల్, అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ఇవన్నీ ఉంటాయి. 2D ఈకో మోస్ట్ కామన్ గా చేసేది 2D ఈకోకార్డియోగ్రఫీ. ఏ పేషెంట్ కైనా కానీ ఎట్లాంటి గుండెకి సంబంధించిన సిమ్టమ్ ఉన్నా కానీ మోస్ట్ కామన్ గా చేసే ఇన్వెస్టిగేషన్స్ ఈసీజీ అండ్ 2D ఈకో. లెట్స్ ఇందాక చెప్పాను కదా, ఒక ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య 22 ఇయర్స్. సో తనకు పరిగెత్తుతా ఉంటే ఆయాసం వస్తుంది. అతనికి ఏమి ఇన్వెస్టిగేషన్ చేపించాలి? బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఈసీజీ 2D ఈకో ఎట్లానో చేపిస్తాం. కాకుండా ఒకవేళ ఈ రెండు నార్మల్ ఉంటే ట్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది. అంటే మనం రొటీన్గా ట్రెడ్మిల్ మీద పరిగెత్తుతాం కదా, సో ట్రెడ్మిల్ మీద పరిగెత్తుతూ సిరీస్ ఆఫ్ ఈసీజీస్ చేస్తారు. సిరీస్ ఆఫ్ ఈసీజీస్ చేసి ఆ ఈసీజీలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే మోస్ట్ లైక్లీ గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో అంటే కారోనరీస్లో బ్లాక్ ఉన్నట్టు. ఇవి కామన్ గా చేసే ఇన్వెస్టిగేషన్స్. ఇవి కాకుండా కార్డియాక్ ఎంఆర్ఐ, కార్డియాక్ పెట్, కార్డియాక్ సిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. విల్ కమ్ దేర్. చాలా కామన్ గా పీపుల్ అంటే సిటీ యాంజియోగ్రామ్, కారోనరీ యాంజియోగ్రామ్ ఇవన్నీ కూడా వీటి గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఇందాక నేను చెప్పిన ఇంకొక సిచ్యువేషన్ లో 80 ఏళ్ల బామ్మ, తనకి ఏ ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయించాలి? ఈసీజీ 2D ఈకో యాజ్ అ బ్లాంకెట్ ఇన్వెస్టిగేషన్ అందరికీ కార్డియాక్ సిమ్టమ్స్ ఉన్న అందరికీ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాం. తనకి గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉంది, చెస్ట్ పెయిన్ ఉంది, యాంజైనా ఉంది అనుకుంటే తనకి అట్లాంటి వాళ్ళకి సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ వర్సెస్ రెగ్యులర్ యాంజియోగ్రామ్. వాళ్ళకి సిటీ యాంజియోగ్రామ్ పనికిరాదు. ఎందుకంటే వయా ఏజ్ అంటే వయస్సు రీత్యా కానీ, కోమార్బిడిటీస్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ రీత్యా కానీ ఆ ఏజ్ లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ గుండెకి సంబంధించిన రక్తనాళాలు కొరోనరీస్ మీద కూడా చాలా కాల్షియం డిపాజిషన్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ చేయలేము. అట్లాంటి వాటికి అట్లాంటి పేషెంట్స్ కి కన్వెన్షనల్ యాంజియోగ్రామే చేయాలి. ఫైనల్ గా యాంజియోగ్రామ్ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. ఏంటి అంటే మనము గుండెకి కొరోనరీస్ కి హుక్ చేసి అక్కడ కాంట్రాస్ట్ ఇచ్చి చూస్తాం అనమాట. డైరెక్ట్ గా హుక్ చేస్తున్నాం కాబట్టి మనకు ఒక విజువలైజేషన్ చాలా క్లియర్ గా ఉంటుంది. ఎక్కడ ఏం బ్లాక్స్ ఉన్నాయి, ఏంటి, వాట్ ఈస్ ద ఫర్దర్ యాక్షన్ అండ్ స్టఫ్. కమింగ్ టు ద చైల్డ్, చిన్న పాప ఆడుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయింది. లెట్స్ సే ఆ పాపకి ఈసీజీ ఈకో చేసాం. చిన్న పిల్లల్లో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అట్లాంటి వాళ్ళకి వేరే కాజెస్ ఉంటాయి. లెట్స్ సే రిథమ్ ఇష్యూస్ కానీ, ఏంటంటే హార్ట్ రెగ్యులర్ ఫ్యాషన్ లో లబ్డబాని కొట్టుకోకుండా ఉన్నట్టుండి 200-300 టైమ్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి వాటికి ఈసీజీ 2D ఈకోలో మనకి కాజ్ తెలిస్తే మంచిదే. కాజ్ తెలియకపోతే కార్డియాక్ ఎంఆర్ఐ అని ఉంటుంది. కార్డియాక్ ఎంఆర్ఐ విల్ ఆల్సో వ్యూ ఇన్ అ మోర్ డీటెయిల్డ్ ఫ్యాషన్. అంటే ఇంకా దగ్గరగా, ఇంకా క్లియర్ గా మనకి ఇంకా మచ్ మోర్ రిఫైన్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది 2D ఈకో కంటే. సో కార్డియాక్ ఎంఆర్ఐ ఇస్ వన్ అదర్ మోడాలిటీ. అండ్ కార్డియాక్ పెట్ అని ఉంటుంది. కార్డియాక్ పెట్ అంటే ఏంటి అంటే ఒక రేడియో న్యూక్లియోటైడ్ ఐసోటోప్ ఇచ్చి చూస్తాం. కాకపోతే దీంట్లో కొంచెం రేడియేషన్ అది కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి పేషెంట్ ని బట్టి ఏ పేషెంట్ కి ఏ ఇన్వెస్టిగేషన్ అవసరం పడుతుందో మనం డిసైడ్ చేసి ఆ పేషెంట్ కి ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో వయసుని బట్టి, సిమ్టమ్ని బట్టి ఆ కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ రిక్వైర్డ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ చేయించుకోండి.